రూపాంతరం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున శుభాలు, స్వాగతం. ఇది ఈ సంవత్సరపు చివరి ఎపిసోడ్. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన అపారమైన కృపచేత మనము ఆయన వాక్యమును, సత్యమును వినడానికి, నేర్చుకోవడానికి అండ్ మన జీవితానికి దాన్ని ఉపయోగించి మనము రూపాంతరము చెందడానికి సహాయం చేసినందుకు దేవునికే కృతజ్ఞతలు. అండ్ ఈరోజు మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం, జాన్ చాప్టర్ 3 వర్స్ 30, దాన్ని మనము విందాము. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడు అయిన దేవ, సార్వభౌముడు అయిన మా తండ్రి, నీకే కృతజ్ఞతలు. మమ్మను వెతికి రక్షించి మమ్మను మీ యొక్క వాక్యము చేత రూపాంతరపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం మీ వాక్యం ద్వారా మీరు నేర్పదలిచిన సత్యమును మాకు నేర్పించి ఆ ప్రకారం మమ్మను మార్చి మహిమ పొందమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన అంశం ఏంటంటే, హీ మస్ట్ ఇంక్రీస్ బట్ ఐ మస్ట్ డిక్రీస్. హీ మస్ట్ ఇంక్రీస్ బట్ ఐ మస్ట్ డిక్రీస్. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అవి బాప్తిస్మమిచ్చి యోహాను పలికినటువంటి పదాలు. అండ్ ఒక మనిషి పెదవుల మీద నుండి బయటికి వచ్చినటువంటి చాలా శ్రేష్టమైన పదాలు అని కూడా దేవుడి వాక్య పరిచారకులు అన్నటువంటి సందర్భం ఉంది. సో ఆయన ఏమంటున్నాడు, యేసు క్రీస్తు హెచ్చాలి అండ్ క్రీస్తు యొక్క దాసుడనైన నేను తగ్గాలి. ఆయన గొప్పవాడవ్వాలి, నేను తక్కువ వాడని అవ్వాలి. ఆయన ప్రముఖుడు అవ్వాలి, నేను పేరు లేకుండా పోవాలి. అది బాప్తిస్మం ఇచ్చి యోహానుకి ఉన్నటువంటి మనస్తత్వం. ఆయన అందరికీ జ్ఞాపకం ఉండాలి, నేను మరువబడాలి అనేది ఆయన యొక్క ఆలోచన. విలియం కేరీ అనేటువంటి ఒక దేవుడి సేవకుడు, మిషనరీ, దేవుడి చేత వాడబడినటువంటి ఒక ఘనుడు, ఆయన మరణ పడక మీద ఉన్నప్పుడు చివరి దినాల్లో తన స్నేహితుడికి ఈ మాటలు చెప్పాడు. నేను చనిపోయిన తర్వాత మీరెవ్వరూ విలియం కేరీ గురించి మాట్లాడొద్దు. మీరు విలియం కేరీ యొక్క రక్షకుడి గురించే మాట్లాడండి. నా కోరిక ఏంటంటే యేసుక్రీస్తు హెచ్చించబడి ఘనపరచబడాలి. సో నిజమైనటువంటి దేవుని సేవకులు, వాక్యానుసారంగా బ్రతికేవారు, ఆత్మ ప్రేరేపణతో నడిచేవారు ఎవరైనా కూడా అనేటువంటి మాటలు ఇవే. 2000 సంవత్సరాల క్రితం బాప్తిస్మం ఇచ్చి యోహాను నోట మాటలు అవే, అండ్ తర్వాత విలియం కేరీ నోట వచ్చినటువంటి మాటలు కూడా అవే. యేసుక్రీస్తు కొరకు ఎవరైనా జీవించాలి అంటే ఇది ఒక విధానం, ఇది ఒక నియమం, ఇది ఒక ఆదేశం, ఒక ఆజ్ఞ అన్నమాట. ఇక్కడ మనకిష్టం ఉంటే చెయ్యాలి, లేకపోతే మానుకోవచ్చు అని కాదు. మస్ట్ అని అంటాడు ఆయన. హీ మస్ట్ ఇంక్రీస్ బట్ ఐ మస్ట్ డిక్రీస్. సో మస్ట్ అనేది ఖచ్చితంగా ఆయనే హెచ్చాలి, నేను తగ్గాలి. సో ఈయనకి ఎంతో వినయం ఉంది, తగ్గింపు ఉంది అనేది మనకి యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా తెలిసిపోతుంది. 19వ వచనం నుండి మీరు తర్వాత 34వ వచనం వరకు మొత్తం అంతా చదువుకోండి. నేను జస్ట్ కొన్ని మాటలు అక్కడ మీకు పాయింట్అవుట్ చేస్తాను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను దగ్గరికి పంపినప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యం ఇది. వారు క్రీస్తువా అని అడిగితే కానని ఒప్పుకున్నాడు. మరి నీవెవరవు, ఏలియావా అని అడిగితే కానన్నాడు. ప్రవక్తవా అని అడిగితే కానన్నాడు. నీవెవరవు, మమ్మల్ని పంపిన వారికి మేము నీ గురించి ఏం చెప్పాలి అంటే, ప్రభు తోవ సరళము చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని అంటాడు. ఆయనకి మార్గాన్ని సరళము చేసేటువంటి వ్యక్తిని మాత్రమే నేను ఏ రకంగా కూడా నా గురించి చెప్పుకునేటువంటి అర్హతను కలిగి లేను అని అంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు తెలుగులో కలిసి ఉంటాయి. అక్కడ ఒక సత్యము రాయబడింది. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సో ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుడి యొక్క సేవకునిగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు కొరకు మార్గము సరళము చేయడానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన చేయబోయేటువంటి గొప్ప పరిచర్య గురించి ముందే ప్రకటించడానికి, సూచించడానికి వచ్చాడు. కనుక ఆయనకు తెలుసు ఆయన హెచ్చబడాలి, ఆయన ఎత్తబడాలి.
సో జీసస్ని లిఫ్ట్ చేయాలి అనేది ఆయనకి తెలుసు కనుక ఆయన తన జీవితంలో, తన మాటల్లో, తన చేష్టల్లో యేసు ప్రభువుని హెచ్చించాడు. ఆయనకి తెలిసి ఇది దేవుడి చిత్తమని, కనుకనే ఆ ప్రకారం చేశాడు. అండ్ ఆయన ఆ పని చేసినప్పుడు మిక్కిలి సంతోషించాను అని కూడా అంటాడు. 3వ అధ్యాయం 29లో పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును, ఈ నా సంతోషం పరిపూర్ణమై ఉన్నది. సో యేసుప్రభు సీన్ మీదికి రాగానే, ఆయన యొక్క పరిచర్య ప్రారంభం అవ్వగానే, 10 మందిలో ఆయన పేరు మారు మ్రోగడం మొదలుపెట్టగానే ఈయన ఎంతో సంతోషించాడు. మామూలుగా మనకి ఏదైనా మనం కోరుకున్నది లభిస్తే మనం సంతోషిస్తాం, దేవుడు మనకి ఈవులు బహుమానాలు ఇస్తే మనం సంతోషిస్తాం. కానీ ఈయన సంతోషం ఈయన ప్రభువులోనే ఉంది. ఈయనకు వచ్చినటువంటి పేరు, ప్రతిష్ట, ఈయన చుట్టూ ఉన్నటువంటి ప్రజానికం, ఈయన దగ్గర ఉన్నటువంటి శిష్యవర్గం, ఇదేది కూడా ఈయనకి అంత సంతోషాన్ని కలిగించలేదు. కానీ ఈయన ఎందుకు వచ్చాడో ఆ పని పరిసమాప్తి అయిపోతుంది. ఇక ఈయన ప్రభు వచ్చాడు, ప్రభు పేరు మారుమోగుతోంది, ప్రభు హెచ్చించబడుతున్నాడు. అది ఆయనకి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని కలిగించింది. ఈ 30వ వచనం, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అనే దాని యొక్క నేపథ్యాన్ని కూడా నేను కొంత మీతో చెప్తాను. అంటే దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటో మీకు చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 25వ వచనం నుండి 30 వరకు మనం చూద్దాం. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టెను. కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానునకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. సో ఈ శుద్ధీకరణాచారాలు యూదులకి చాలా విస్తృతంగా ఉంటాయి, విపరీతంగా చేస్తారు. ఆ విషయంలో యోహాను శిష్యులకి ఒక యూదునికి వాదోపవాదం జరిగింది. అదే టైంలో వీరు ఆ విషయాన్ని చెప్పడానికి యోహాను దగ్గరికి రావడం, దాంతోపాటు మీరు 22వ వచనం నుండి యేసు తన శిష్యులతో యూదయ దేశానికి వచ్చి అక్కడ బాప్తిస్మం ఇవ్వడం అనే దాని గురించి చదువుతారు. సో అది కాంటెక్స్ట్ అన్నమాట. చాలామంది యేసు ప్రభు దగ్గరికి బాప్తిస్మం పొందడానికి వస్తున్నారు. అండ్ ఆ చాలామందిలో ఒకప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చేవారు కూడా ఇప్పుడు యేసు వైపు తిరిగి యేసును వెంబడిస్తున్నారు అన్నటువంటి ఒక బాధ ఆ శిష్యులకి, మా బోధకుడి దగ్గర నుండి చాలామంది ఆయన దగ్గరికి పోతున్నారు అనేటువంటి ఒక బాధ వారిలో ఉంది. సో అప్పుడు యోహాను వారికి చాలా అద్భుతమైనటువంటి జవాబు ఇస్తాడు 27వ వచనంలో. నిజానికి ఇక్కడ 26వ వచనంలో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు అని వారు ఆయన దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేశారు. కానీ బైబిల్లో ఆయన ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదు. 4వ అధ్యాయంలో 3వ వచనంలో మనము చూస్తే, ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. యేసుప్రభు ఒక్కరికి కూడా బాప్తిస్మం ఇవ్వలేదు. ఆయన శిష్యులు ఇస్తుంటే ఎట్లా ప్రచారం జరిగింది? యేసు బాప్తిస్మం ఇస్తున్నాడు, అనేకులు అక్కడికి పోతున్నారు. సో చాలాసార్లు మనము వాస్తవాలు తెలుసుకోకుండానే ఒక విషయాన్ని ఇతరులకి చెప్పేసి దాన్ని స్ప్రెడ్ చేసేస్తాం. 27వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటాడు? తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడను ఏమీయూ పొందనేరడు. అంటే ఏం చెప్తున్నాడు? దేవుడి యొక్క చిత్తం ఉంది గనుక, దేవుడి యొక్క కార్యము గనుక, దేవుడి యొక్క అనుమతి యేసుక్రీస్తుకి లభించింది గనుకనే ఆయన ఆ పని చేయగలుగుతున్నాడు. లేకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనంలో తర్వాత యేసుప్రభు కూడా తీర్పులో పిలాతు ఎదుట నిలువబడినప్పుడు ఇట్లాంటి సత్యమనే చెప్తాడు 11లో. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. సో పైనుండి అంటే దేవుడు నీకు అధికారం ఇస్తే తప్ప నీవు నన్ను ఏమీ చేయలేవు. అండ్ యోహాను కూడా పైనుండి అట్లాంటిది ఆయనకి ఇవ్వబడితేనే తప్ప ఆయన ఏమీ పొందనేరడు. సో ఆయన దగ్గరికి చాలామంది శిష్యులు వస్తున్నారు, బాప్తిస్మం పొందుతున్నారు, వారు దేవుడి వైపు తిరుగుతున్నారంటే అది దేవుడు వారికి లేక యేసు ప్రభుకి ఇచ్చినటువంటి ఒక అనుగ్రహం. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాన్లో ఉన్నటువంటి ఆ సేవకుని దృక్పథం, ఆ సర్వెంట్ యాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యం. ఒక క్రైస్తవుడిగా నీవు ఉన్నప్పుడు, నీవు క్రైస్తవ విశ్వాసివే అయి ఉండొచ్చు, లేకపోతే క్రైస్తవ పరిచారకుడు అయి ఉండొచ్చు, సంఘస్థుడవు, సంఘస్థురాలవి, లేకపోతే దేవుని సేవకుడు అయి ఉండొచ్చు. అక్కడ మనము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనల్ని మనము ఉపేక్షించుకోవాలి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనకు అందరికీ యేసుక్రీస్తే ముఖ్యం. ఆయనే ప్రథమం, ఆయనే ప్రాముఖ్యం, ఆయనే పెరగాలి, మనము తరగాలి.
మనలో వ్యక్తిగతంగా రూపాంతరం కలగాలంటే మనం తరగాలి, ఆయన పెరగాలి. మన పరిచర్యలో కూడా దేవుడి కార్యం నిత్యము నిలిచేది జరగాలంటే ఆయనే పెరగాలి, మనం తగ్గాలి. ఆయన హెచ్చించబడితే అందరినీ ఆకర్షిస్తాడు, మనం హెచ్చించబడితే అందరినీ చెదరగొట్టేస్తాం. అఫ్కోర్స్ మనతో కొంతకాలం వారు ఉన్నట్టు ఉంటారు, కానీ దేవుడి పని బొత్తిగా జరగదు, దేవుడి నామం ఘనపరచబడదు, దేవుడి రాజ్యం విస్తరించదు. ఈ తత్వం ఎవరిలో ఉంది? మత్తయి సువార్త 11:11 మీరు తర్వాత చూడండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవాడని యేసుప్రభువే చెప్పాడు. సో ద గ్రేటెస్ట్ అమాంగ్ మెన్, మనుషులందరిలోకెల్లా గొప్పవాడు ఏమంటున్నాడు? నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్ని లక్షణాలు మనలో చాలామందికి లేవు. నిజం చెప్పాలంటే ఎవరికి లేవని చెప్పచ్చు, సంఘస్థుడైనా సేవకుడైనా. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క దృక్పథం మనలో ఉందా? ఆ లక్షణం మనకుందా? ఆ మనస్తత్వం మనకుందా? ఆ సేవా భావం మనకుందా అంటే చాలామందికి లేదు. 100లో ఒకరిద్దరికో, బహుశా ముగ్గురికో ఉంటే ఉండొచ్చు, కానీ చాలామందికి లేదని తెలిసిపోతుంది. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా దేవుడు మనకేం పాఠం నేర్పిస్తున్నాడు? ఒక ప్రపంచ ప్రముఖ పాస్టర్ ఒకసారి ఇదే ప్యాసేజ్ మీద మెసేజ్ ఇచ్చినప్పుడు 3 పాయింట్స్ చెప్పాడు. దాంట్లో చాలా చక్కగా చెప్పాడు. 3 పాయింట్స్, ఆయన చెప్పిన 3 పాయింట్స్లో మొదటి పాయింట్ ఏంటంటే, దెర్ ఈజ్ నో గ్రేటర్ ప్లేస్ దాన్ గాడ్స్ విల్. దేవుడి చిత్తము కన్నా గొప్ప స్థానము మరొకటి లేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుడి స్థానం, దేవుడి చిత్తంలో ఉన్నాడు. రెండవది, దెర్ ఈజ్ నో గ్రేటర్ పర్పస్ దాన్ ప్రెజెంటింగ్ క్రైస్ట్. యేసుక్రీస్తును మనము ప్రత్యక్షపరచుట కన్నా, పైకెత్తి చూపించుట కన్నా గొప్ప ఉద్దేశం మనకి ఇంకొకటి లేదు. సో క్రైస్తవుడైనా, క్రైస్తవ సేవకుడైనా కూడా యేసుక్రీస్తునే చూపించాలి, కానీ వారి స్వంతాన్ని చూపించుకోవడానికి, స్వంత మహిమ, స్వంత ఘనత, స్వంత గౌరవం కొరకు పాకులాడేటువంటి వారిగా బొత్తిగా ఉండకూడదు. మూడవది, దెర్ ఇస్ నో గ్రేటర్ పీస్ దాన్ సీయింగ్ క్రైస్ట్ మ్యాగ్నిఫైడ్. యేసు ప్రభు హెచ్చించబడి ఘనపరచబడినప్పుడు కలిగేటువంటి సమాధానం కన్నా గొప్ప సమాధానం మరొకటి లేదన్నాడు. సో దేవుడి చిత్తములో ఉండుట గొప్ప స్థానము, యేసుక్రీస్తును ప్రకటించుట గొప్ప ఉద్దేశము, అండ్ దేవుడు యేసుక్రీస్తు మహిమపరచబడుట అది గొప్ప సమాధానం. అండ్ ఈ రోజుల్లో ఈ లక్షణాలు చాలా తక్కువ మందిలో కనబడుతున్నాయి మనకి. మరి ముఖ్యంగా ఈ యొక్క పాపులారిటీ అనేది వచ్చిన తర్వాత, సెలబ్రిటీ కల్చర్ వచ్చిన తర్వాత క్రిస్టియానిటీలోనికి ఎక్కువ మంది పూర్తిగా చెడి దారి తప్పిపోయి సాతాను తత్వం, దేవుడి కన్నా నన్ను నేను హెచ్చించుకోవాలి, ఆయన తగ్గవలను, నేను హెచ్చవలను అనేటువంటి సాతాను తత్వం యెషయా గ్రంథం 14లో ఏదైతే ఉందో, అందుకే వాడు పడగొట్టబడ్డాడు. గర్వించాడు, హెచ్చించుకోబోయాడు కనుకనే పరలోకం నుండి వాడు పడగొట్టబడ్డాడు, పతనానికి పిశాచి రూపం దాల్చి రావాల్సి వచ్చింది. అదే ప్రకారం చాలామంది పోతున్నారు, కానీ యేసు మార్గంలో వచ్చేవారు చాలా తక్కువ. ఈ మాటలు చెప్తుంటే చరిత్ర నాకు జ్ఞాపకం వస్తుంది. ఫ్లోరెన్స్ నైటింగేల్ మనందరికీ తెలుసు, ఒక గొప్ప దేవుని పరిచారకురాలు. అంటే ఒక నర్సుగా మిలిటరీ యుద్ధంలో గాయపరచబడి చావు బతుకుల మధ్యలో ఉంటున్నప్పుడు ఆమె చీకట్లో ఒక లాంతర్ పట్టుకుని ఆ గాయాల పాలైనటువంటి వారు, చచ్చిపోతున్నటువంటి వారు, విపరీత స్థితిలో ఉన్నటువంటి వారికి ఎంతో గొప్ప సపర్యలు చేసింది. ఆమె క్రిమియాలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఏంజిల్ ఆఫ్ మర్సీగా, అంటే కనికరపు దూతగా పేరుగాంచింది. ఎవ్వరూ ముట్టనటువంటి గాయాలను ముట్టి పగలు లేదు, రాత్రి లేదు, అంత సేవ చేసినటువంటి వ్యక్తి ఫ్లోరెన్స్ నైటింగేల్. సో వేల మంది ఆమెను వేడుకున్నారు, మీ ఫోటో మేము ఒకటి గీయించుకుంటాం, దాన్ని మేము పెట్టుకుంటాం మిమ్మల్ని మర్చిపోకుండా. అంటే ఎవ్వరికీ ఆమె పోర్ట్రైట్ని గీయడానికి అనుమతి ఇవ్వలేదు. సో ఆమె పోర్ట్రైట్, ఆమెను చూస్తూ ఎవరు గీయలేదు. ఎందుకంటే ఆమె చెప్పింది, నేను యేసుక్రీస్తు యొక్క పరిచారకురాలను, నేను సేవ చేసి పక్కకి వెళ్ళిపోవాలి, నేను మరువబడాలి, యేసుక్రీస్తు మాత్రమే గుర్తుండబడాలి. ఎందుకంటే నా చేతులను ఆయన వాడుకొని మిమ్మల్ని దీవించి మీకు ఈ స్వస్థత సేవ అందించాడు కనుక దీనిలో నా గొప్పతనం ఏమీ లేదు, మహిమ ఘనత అంతా ఆయనకే రావాలి, కనుక నన్ను మరవండి, ఆయన్ని మహిమపరచండి అని ఆమె చెప్పి వెళ్ళిపోయింది. సో దాన్ని ట్రూ క్రిస్టియన్ స్పిరిట్ అంటారు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్లో ఉన్నటువంటి లక్షణం మరలా మనకి ఎవరిలో కనపడిందంటే విలియం కేరీలో కనపడింది. ఎవరిలో కనపడిందంటే ఫ్లోరెన్స్ నైటింగేల్లో కనపడింది. సో ఆయన 28వ వచనంలో ఆయన ఇంకో మాట జ్ఞాపకం చేస్తాడు, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు.
సో ఒకసారి ఒక చోట ఆయన సాక్ష్యం ఇచ్చి తర్వాత మర్చిపోయి దానికి భిన్నంగా వ్యతిరేకంగా బతకట్లేదు. ఆయన ఏదైతే చెప్పాడో దాని ప్రకారమే నడుస్తున్నాడు. మొదటి అధ్యాయంలో నేను క్రీస్తును కానన్నాడు. అదే ప్రకారం ఇక్కడ మళ్ళా నన్ను క్రీస్తుతో ఎందుకు పోలుస్తున్నారు, నేనెక్కడ ఆయన ఎక్కడ, ఆయన గొప్పవాడు, నేను ఏమీ లేనివాడను కానివాడను అని చెప్పేసి ఇక్కడ తను తాను తగ్గించుకున్నాడు. దీని వెనక ఒక వాక్య మర్మం కూడా ఉంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను ధర్మశాస్త్రానికి సూచనగా, యేసుక్రీస్తు కృపకు సూచనగా, బాప్తిస్మం ఇచ్చి యోహాను పాత నిబంధన ప్రవక్తగా, యేసుక్రీస్తు నూతన నిబంధన కర్తగా వచ్చాడు కనుక పాత నిబంధన తగ్గాలి, నూతన నిబంధన హెచ్చాలి, ధర్మశాస్త్రం తగ్గుతుంది, కృప పెరుగుతుంది, అండ్ మానవుని యొక్క పరిచర్య ముగుస్తుంది. ఇక దేవుడి సేవ లేక దేవుడి కార్యం అనేది ఘనముగా జరుగుతుంది. కనుక ఈ ప్రకారం దాన్ని వారు గ్రహించి అక్కడ నేర్పించే ప్రయత్నం బాప్తిస్మం ఇచ్చి యోహాన్ చేస్తున్నాడు. ఆర్థడాక్స్ క్రిస్టియానిటీ వారు దీన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే క్రిస్టియన్ క్యాలెండర్లో కూడా దీన్ని ఒక సూచనగా, అందరికీ ఒక పాఠముగా ఉండాలని ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ సెయింట్ జాన్ ద బ్యాప్టిస్ట్స్ డేగా క్రిస్టియన్ క్యాలెండర్లో పెట్టినప్పుడు 24th జూన్ పెట్టారు. అది లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్. 24th జూన్ పొడవాటి దినం కనుక ఆ రోజున పెట్టారు. దాని తర్వాత నుండి ఇక దినాలు చిన్నవైపోతాయి, అంటే తగ్గిపోతాయి, డిక్రీజ్ అవుతాయి డే. December 25th షార్టెస్ట్ డే ఆఫ్ ది ఇయర్. యేసుక్రీస్తు ఆ రోజున పుట్టలేదు, కానీ ఆ రోజే పుట్టాడని అందరూ జరుపుకుంటున్నారు కనుక ఆ ప్రకారమే క్యాలెండర్లో, ఆర్థడాక్స్ క్యాలెండర్లో పెట్టారు. సో షార్టెస్ట్ డేన యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుతారు. ఇక దాని తర్వాత నుండి దినాలు పెరుగుతాయి, పొడవు అవుతాయి. సో ఏమంటున్నారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు వచ్చేంత వరకు పెద్దగా ఉన్నాడు, యేసు వచ్చిన తర్వాత చిన్నగా అయిపోయాడు, యేసే పెద్దగా అయిపోయాడు. సో అది వారి యొక్క చర్చ్ మెంబర్స్కి, ఆర్థడాక్స్ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వారికి నేర్పించడానికి క్యాలెండర్లో కూడా పెట్టేశారు. సో ఆయన హెచ్చవలెను, నేను తగ్గవలెను అంటే దాంట్లో ఉన్నటువంటి ఇంకొక అర్థం ఏంటి, యోహాను యొక్క శిష్యులు యేసు దగ్గరికి వెళ్ళిపోయి ఆయన శిష్యులు అయిపోతున్నారు కనుక అవును నా శిష్యులు తగ్గాలి, ఆయనకు శిష్యులు పెరగాలి. ఎందుకంటే ఆయనే నిజమైన బోధకుడు, ఆయనే నిజమైన ప్రభు, ఆయనే నిజమైన రాజు. నా అనుచరులు తగ్గాలి, ఆయనకి అనుచరులు పెరగాలి. నాకు అభిమానులొద్దు, అందరూ ఆయన్ని ఆరాధించేవారు అవ్వాలి. ఈ మనస్తత్వం ప్రస్తుతం ఉన్నటువంటి చర్చ్ పాస్టర్లకి, ఇవాంజలిస్టులకి, మిషనరీలకి, బైబిల్ బోధకులకి, లేకపోతే ఇంటర్నేషనల్ ఇవాంజలిస్టులకి ఎంతమందికి ఉందో ఒకసారి మీరు చూడండి, ఆలోచించండి. నాకు అనుచరులొద్దు, ఆయనకు అనుచరులు, నాకు శిష్యులొద్దు, ఆయనకి శిష్యులు. మన హైదరాబాద్లోనే మీరు చూస్తే చాలా చోట్లకి వెళ్తే యేసుకు శిష్యులుగా ఉన్నవారు తక్కువ, ఆ పాస్టర్లకే శిష్యులుగా ఉన్నవారు ఎక్కువ. యేసును అనుసరించేటువంటి వారు తక్కువ, ఈ పాస్టర్లను, ఈ సోకాల్డ్ అపోస్తలను లేకపోతే సోకాల్డ్ ప్రాఫెట్లను అనుసరించే వారు ఎక్కువ. యేసుకు ఆరాధకులు తక్కువ, వీళ్ళకి అభిమానులు ఎక్కువ. సో బొత్తిగా బైబిల్ ప్రకారము సేవ లేదు, సేవకులు లేరు అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇంకో మాట కూడా చెప్తాడు 29వ వచనంలో, బాప్తిస్మం ఇచ్చి యోహాను, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరం వినేడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును, ఈ నా సంతోషం పరిపూర్ణమై ఉన్నది. పెళ్లిలో ఇద్దరి మీదే ప్రజల దృష్టి ఉంటుంది, పెళ్లి కుమారుడి మీద, పెళ్లి కుమార్తె మీద. పెళ్లి కుమారుడి పక్కన బెస్ట్ మ్యాన్ ఉంటాడు, అండ్ పెళ్లి కుమార్తె పక్కన బ్రైడ్స్ మెయిడ్ ఒకరో ఇద్దరో నలుగురో ఉంటారు. సో దృష్టి అంతా పెళ్ళి చేసుకోబోయే వరుడు వధువు మీదే ఉంటుంది, పక్కనున్న బెస్ట్ మ్యాన్ లేకపోతే బ్రైడ్స్ మెయిడ్ల మీద ఎవరికి ఉండదు. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను బెస్ట్ మ్యాన్ అన్నమాట, జీసస్ ఈజ్ ద బ్రైడ్ గ్రూమ్. సో దృష్టి అంతా ఆయన మీదే ఉండాలి కానీ నా మీద కాదు అంటున్నాడు. పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత, పెళ్లి కొడుకు ఆ యొక్క స్థలానికి రాకముందు చాలా చక్కగా ఈ బెస్ట్ మ్యాన్ ముస్తాబాయి వస్తే కొందరు చూడొచ్చేమో, కానీ పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత అందరి కన్నులు అందరి మీద నుండి ఆయన మీదకి వెళ్ళిపోతాయి. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు, ఆయన పెళ్లి కుమారుడు, నేను స్నేహితుడిని మాత్రమే. సో మీరందరూ ఆయన్ని చూడాలి, ఆయన వైపు తిరగాలి. ఎట్లా ఉంటుందంటే వీధిలో ఒకడు హెరాల్డ్ అంటే దండోరా వేసేవాడు. ఇదిగో రాజుగారు ఇట్లా చెప్పారో, ఇదిగో రాజుగారు ఇట్లా చేస్తానన్నారో, ఇదిగో ప్రజలారా వినండి అని దండోరా వేసేవాడు. అందరూ వాడి దగ్గరికి వచ్చి వాడి మీద దృష్టి పెట్టి ధ్యాస పెట్టి చెప్పే మాటలు వింటారు. ఇంతలో హడావిడితో అందరికీ తెలిసి వస్తుంది వెనకాల రాజుగారు రథం వస్తుంది. వెంటనే వీడిని వదిలేస్తారు, మర్చిపోతారు, అందరూ అటు తిరిగి అటు ఉరుకుతారు, ఎందుకంటే రాజుగారే ముఖ్యం. సో సేవకుడు ఈ దండోరా కొట్టేటువంటి హెరాల్డ్ లాంటి వాడు. వాడిని ఏ క్రిస్టియన్ అయినా సరే, మీరు క్రిస్టియన్స్ కనుక మీరు
క్రిస్టియన్ ఇంకా అవ్వకపోతే ఇప్పుడు అవ్వచ్చు, యేసుని నమ్ముకుని రక్షణ పొంది. మీరు క్రిస్టియన్ అయినా క్రిస్టియన్ కాకపోయినా చాలామంది మీలో చేసే పెద్ద పాపం, నేరం, ఘోరం ఏంటంటే దండోరా కొట్టే వాళ్ళకి మీరు దాసోహం అయిపోయారు. యేసురాజును మీరు చూడట్లేదు, యేసురాజును మీరు వెంబడించట్లేదు. మీలో బాప్తిస్మం ఇచ్చి యోహానుకున్నటువంటి లక్షణంలో 10వ లక్షణం కూడా లేదు. ఒక సేవకుడిగా ఈ మాట నేను ఆత్మరోషంతో చెప్తున్నాను. ఎందుకంటే వేల లక్షల మందిని చూసిన తర్వాత ఈ మాట నేను ఈ రోజున చెప్పాల్సి వస్తుంది. సో ఇది నేపథ్యం అన్నమాట. అందుకే అంటాడు 30వ వచనంలో, ఆయన హెచ్చవలను, నేను తగ్గవలను. హీ మస్ట్ ఇంక్రీజ్ బట్ ఐ మస్ట్ డిక్రీజ్. హీ మస్ట్ బికమ్ గ్రేటర్, ఐ మస్ట్ బికమ్ లెస్. సో యేసుక్రీస్తే మెస్సియా గనుక, యేసుక్రీస్తే రక్షకుడు గనుక, యేసుక్రీస్తే సమస్తమై ఉన్నాడు గనుక దృష్టి అంతా ఆయన వైపు తిప్పేస్తున్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. అంతవరకు ఆయన ఎన్నో ఏళ్ళు చాలా గొప్ప పరిచర్య చేశాడు. వేల మంది ఆయన దగ్గర ఉన్నారు. వారందరినీ విడిచిపెట్టేవాడు. ఒక భక్తుడు అందుకే అనేవాడు, ఒక గొప్ప వ్యక్తి మాత్రమే తాను పూర్తిగా తగ్గిపోవడానికి సంతోషంతో ఒప్పుకుంటాడు. ఇంకెవడు ఒప్పుకోడు తగ్గిపోవడానికి. నీకు ప్రమోషన్ వస్తుంటే సంతోషం, నీకు డిమోషన్ వస్తే విపరీతమైన దుఃఖం. నీ వ్యాపారం పెరిగి లాభాలు వస్తుంటే సంతోషం, వ్యాపారంలో నష్టం వస్తే దుఃఖం. నీ పేరు 10 మందిలో మారుమోగుతుంటే సంతోషం, కానీ నీ పేరు మీద విమర్శలు నలుగురు చేస్తే నీకు దుఃఖం. సో నీ యొక్క రాజ్యం పెరుగుతుంటే సంతోషం, తరిగిపోతే ఎవరైనా దాన్ని తగ్గిచ్చేస్తే నీకు దుఃఖం. కానీ ఇక్కడ ఈయన నిజమైనటువంటి మహామనిషిలాగా మనకు కనపడుతున్నాడు. ఎందుకంటే ఆయన అనుచరులందరూ యేసు వైపు వెళ్ళిపోతే ఆయనకి ఏమాత్రం దుఃఖం లేదు, ఈర్ష్య లేదు, ద్వేషం లేదు. ఇవన్నీ కూడా పాపిష్టి లక్షణాలు. ఈ లక్షణాలు ఎవరిలో ఉండొద్దు. ఇప్పుడు పక్క పాస్టర్ దగ్గరికి 10 మంది ఎక్కువ పోతున్నారంటే ఈ పాస్టర్ ఆ రోజంతా నిద్రపోడు, భోజనం చేయడు. నా వాళ్ళు నన్ను వదిలేసి అక్కడికి వెళ్ళిపోయారు. ఎంతోమంది పాస్టర్లు నాతో చెప్పడం నేను విన్నాను. ఫలానా ఆయన వచ్చి చర్చి పెట్టాడు, నా చర్చి ఖాళీ అయిపోయింది. ఫలానా ఆయన మీటింగ్ పెడితే అక్కడికి చాలామంది వెళ్తారు, నా మీటింగ్కి రారు. సో చాలామంది కంప్లైంట్స్ ఇస్తారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది 27వ వచనం ఎప్పుడు మర్చిపోకూడదు ఏంటి అంటే, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడను ఏమీ పొందనేరడు. అతడికి దేవుడు అనుగ్రహిస్తే ఆపు చేసేటువంటి శక్తి, జ్ఞానం నీకు లేదు, నాకు లేదు. అతడికి మరో రకంగా వారు వస్తే అది దేవుడి చిత్తమే కాదు, దేవుడి కార్యమే కాదు, మనకి బాధ అవసరమే లేదు. భారం ఉండాలి, ప్రార్థన చేయాలి. సో మనము ఆలోచించాల్సింది, నిజంగా ఆ భక్తిపరుడి దగ్గరికి చాలామంది వెళ్తుంటే దేవుడికి స్తోత్రం అనాలి. ఎందుకంటే అక్కడ దేవుడి కార్యం జరుగుతుంది, వారు మేలు పొందుతారు. మన దగ్గరికి వచ్చి నష్టపోయే కన్నా అక్కడికి పోయి వారు మేలు పొందొచ్చు కదా. పరలోకం నుండి అట్లాంటి అభిషేకం, పరలోకం నుండి అట్లాంటి జ్ఞానం, పరలోకం నుండి అట్లాంటి వాక్య సత్య ప్రత్యక్షత ప్రజలకుండి వారి ద్వారా చాలామంది మేలు పొందుతుంటే మనం సంతోషించాలి. మన ప్రభు హెచ్చించబడుతున్నాడు, ఆయన చిత్తం నెరవేరుతుంది. ఎఫ్బి మాయర్ అనేటువంటి ఒక ప్రముఖ బోధకుడు తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి గడించాడు. లండన్లో ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన సేవ చేసే టైంలోనే లండన్లో చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్, ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ కూడా సంఘ కాపరిగా సేవ చేస్తున్నాడు. సో ఏమని రాశారంటే, ప్రతి ఆదివారం ఎఫ్బి మాయర్ తన చర్చ్ మెట్ల మీద నిలబడి చూస్తుంటే క్యారేజీలు అంటే గుర్రపు బగ్గీలు నిండా మనుషులు ఆయన చర్చ్ ముందు నుండి ఆ యొక్క మెట్రోపాలిటన్ టాబర్నికల్ అంటే స్పర్జన్ చర్చికి తండోపతండాలుగా పోతుంటారు. ఈయన దగ్గరికి రారు, అటు పోతుంటారు. సో ఆయన ప్రతి సండే మెట్ల మీద నిలబడి చూస్తుంటాడు, ఎంతమంది అని పోతూనే ఉంటారు. చివరికి ఈయన చర్చికి కొంతమంది వస్తారు. ఈయన మంచి బోధకుడే, ఈయన దేవుడిచ్చినటువంటి తలాంతులు కలిగిన వాడే. కానీ ఆయన ఆ టైంని చూసినప్పుడు, ఆ పరిస్థితిని చూసినప్పుడు బాధపడ్డాడు. కొన్నేళ్ళు గడిచిపోయాయి. తర్వాత ఆయన్ని డిఎల్ మోడీ అమెరికాకి ఆహ్వానించాడు. అమెరికాలో నార్త్ ఫీల్డ్లో డిఎల్ మోడీ సభల్లో వాక్య పరిచయం చేయడానికి వెళ్తే అక్కడ కూడా అదే టైంలో పక్కన ఇంకో చోట జి క్యాంప్బెల్ మార్గన్ యొక్క సభలు జరుగుతున్నాయి. సో అక్కడ క్యాంప్బెల్ మార్గన్ సభలకి వేల మంది వెళ్తున్నారు, ఈ ఎఫ్బి మాయర్ మీటింగ్స్కి తక్కువ మంది వస్తున్నారు. అప్పుడేమో ఈయన వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు ఎఫ్బి మాయర్. అండ్ ఆయన ఇంకా యవనంలో ఉన్నాడు. సో ఆ యవనంలో ఉన్నప్పుడు ఈయన దగ్గరికి పెద్దగా మనుషులు రాలేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సేవ చేసి ఇక్కడ అమెరికాకు వచ్చి మీటింగ్ పెడితే అక్కడ పెద్దగా మనుషులు రాలేదు. సో ఆయనకి చాలా మనోవేదన వచ్చేసి ఆయన ఇంటికి వెళ్ళి గదికి వెళ్ళి ఆయన దుఃఖంతో కూర్చున్నాడు. చాలా సాడ్గా ఫీల్ అవుతున్నప్పుడు ప్రేయర్ చేశాడు. అండ్ ఆ ప్రేయర్లో దేవుడు ఆయనకి కనువిప్పునిస్తే ఆయన మారు మనసు పొందాడు. వారు దీవించబడుతుంటే నువ్వు దుఃఖించాల్సిన పని లేదు, నువ్వు సంతోషించాలి. నీకెంతమందిని ఇవ్వాలో అంత నీకు ఇచ్చాను, వారికి ఎంతమందిని ఇవ్వాలో వారికి ఇచ్చాను. పరలోకం నుండి ఎవరికి ఎంత అనుగ్రహించబడితే
అంత మాత్రమే వారి దగ్గర ఉంటుంది, కనుక వారి ప్రమేయం నీ ప్రమేయం ఏమీ లేదు అని చెప్పినప్పుడు ఆయన పూర్తిగా మారు మనసు పొంది ఆ నెక్స్ట్ డే బయటకు వచ్చి తన ప్రజలకు చెప్తున్నాడు, ఈరోజు క్యాంబెల్ మార్గన్ చేసినటువంటి బోధను మీరు విన్నారా? ఆయన ఎంత అమోఘంగా బోధించాడంటే, నేను చెప్తున్నాను వినండి, ఆ మనిషి మీద దేవుడు ఉన్నాడు, ఆ మనిషి మీద దేవుడు ఉన్నాడు. ఎఫ్బి మాయర్ పలికిన మాటలు, గాడ్ ఈజ్ ఆన్ దట్ మ్యాన్. సో ఇఫ్ గాడ్ ఈజ్ ఆన్ దట్ మ్యాన్, హూ క్యాన్ విత్ స్టాండ్? ఆ మనిషి మీద దేవుడు ఉండి ఆ మనిషిని దేవుడు వాడుకుంటుంటే ఆ మనిషికి అడ్డంకు, ఆ మనిషికి ఆటంకం, అభ్యంతరం ఎవడు చెప్పగలడు? సో ఈ సత్యం తెలుసుకుంటే మనం స్వతంత్రం అయిపోతాం. మనకి అనవసరమైన బాధలు ఉండవు, దుఃఖాలు ఉండవు, వేదనలు ఉండవు. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. ఒకడికి 1 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకటికి 5 ఇచ్చాడు, లేక 10 ఇచ్చాడు. అది దేవుడి చిత్తం. నీకెంత ఇచ్చాడో అంతలో నువ్వు తగ్గింపుతో దేవుడిని మయంపరిచి ఆయన్ని హెచ్చించి ఆయన ద్వారా అనేకులకు నిత్య మేలు కలిగిస్తే అది ధన్యత. నీ ఒక వ్యక్తిగత విశ్వాసిగా సాక్ష్యము, నీ తలాంతు, నీ సేవ యేసును హెచ్చించేదిగా ఇతరులకు మేలుకరంగా ఉంచుకుంటే క్షేమం. అలాగే నీవు ఒక సేవకుడు అయితే నీ యొక్క ప్రవర్తన అట్లాగే ప్రాపర్ కండక్ట్గా పెట్టుకుంటే క్షేమం. అది మనకు ఉండాల్సినటువంటి లక్షణం. దట్ ఈజ్ ఎ క్రిస్టియన్ ట్రైట్. హీ మస్ట్ ఇంక్రీజ్ బట్ ఐ మస్ట్ డిక్రీజ్. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. అండ్ ఈ సందేశం మీలో ఆ మార్పును తెస్తుందని ఆశిస్తున్నాను. మరొకసారి న్యూ ఇయర్లో, ఎందుకంటే ఇది ఈ ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరం ఈ సంవత్సరపు చివరి ఎపిసోడ్. జనవరి 2024లో దేవుడు మనల్ని కలిపేంత వరకు మనం అందరం ఈ ప్రకారం మార్పు చెంది ఆయన్ని మహిమపరదుం గాక. ఒకవేళ ఇంకా మీరు రక్షించబడకపోతే మీ జీవితంలో మీరే హెచ్చింపబడున్నారు. దేవుడు మిమ్మల్ని తగ్గించక మునుపు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షించబడి ఆయన్ని హెచ్చించుట ఇక నుండైనా చేయండి. ఎందుకంటే ఆయన మీ కొరకు చేసినటువంటి గొప్ప సిలువ కార్యం, త్యాగం, రక్తమును కార్చి ప్రాణమునిచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అది గుర్తించి మీ విశ్వాసమును ఆయనలో మాత్రమే ఉంచి మీరు ఆయన్ని మహిమపరచండి. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ యొక్క వాక్యము ఎంతో శ్రేష్టము, ఎంతో శక్తి గలది, ఎంతో శ్రేయస్కరమైనది, శాశ్వతమైన దీవెనలను అనుగ్రహించినది. సో మీ వాక్యం ద్వారా మాలో ఉన్న మూర్ఖతను తొలగించుకోవడానికి, మాలో ఉన్న అహమును మదమును తొలగించుకోవడానికి, మాలో ఉన్న స్వార్థమును తొలగించుకోవడానికి, మాలో ఉన్న అవివేకాన్ని తొలగించుకోవడానికి అండ్ మీ చిత్తంలో మేమందరము ఫలించి వర్ధిల్లడానికి సహాయం చేయమని ఈ వాక్య పరిచర్య ద్వారా విని వీక్షించి ప్రతి ఒక్కరికి రక్షణకరమైన రూపాంతరపు మేలు చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సంఘానికి, శిష్యులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.